భారీ వర్షాలతో వరంగల్ నగరం కూడా అతలాకుతలమైందని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కేవలం హన్మకొండ నియోజకవర్గానికి పరిమితం కావడం ఇక్కడ ప్రజల దురదృష్టమని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు ఆరోపించారు. వరంగల్ ఓసిటీలోని బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కేవలం వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి పరిమితం కావడం సరైనది కాదని, ఇక్కడ ఉన్న మంత్రి కొండ సురేఖ అసమర్థత వల్లే సీఎం వరంగల్ నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించలేదని, గతంలో శాసనసభ్యురాలిగా గెలిచిన సురేఖ వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నో మోసపూరిత మాటలు పలికిందని, అవి ఇప్పటికీ తూర్పు ప్రజలు మర్చిపోలేదని, ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఎన్నో ఆశలతో ఉన్న తూర్పు ప్రజలకు నిరాశ మిగిలిందని బేషరతుగా మంత్రి కొండ సురేఖ తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ప్రదీప్రావు డిమాండ్ చేశారు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉందంటే ఎందుకంటే ముఖ్యమంత్రి స్వయాన మా మంత్రి ఎంబడి నుండి పోతరనగర్ తీసుకొచ్చి పోతరనగర్ నుంచి సంతోష్ మత కాలనీ ఎంత బిఆర్ నగర్ ఎంత దూరం అంటే ఇక్కడి ప్రజలు ముఖ్యమంత్రిని కానీ ముఖ్యమంత్రి వచ్చి చూస్తే 4 పైసలు వస్తాయని ఆశపడి అంటే సుమారు దగ్గర 10,000 కుటుంబాలు ఎక్కడి నుంచో బయట నుంచి ఇక్కడ పనులు దొరుకుతాయని వచ్చి చెట్లు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇలా పరిస్థితి ఎంత అధ్వానంగా. 2003లో వరదలు వచ్చినప్పుడు మేము ఓట్లు వేసుకుంటున్నాం. నేను భారతీయ జనతా పార్టీ తిరిగిన, కొండమురళి సురేఖ కాంగ్రెస్ పార్టీ నుండి తిరిగి. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, మీ శాశ్వత పరిష్కారం చూస్తాం, ఈసారి మాకు అధికారంలో వచ్చి 2 ఏళ్ళు అయింది. ఎక్కడ చూపిస్తాం ఇప్పటికి ఉంటారా తెచ్చిన కార్యక్రమంలో కనీసం ముఖ్యమంత్రిని తన కాన్స్టిట్యూన్సీ ఉన్న 10,000 ఇళ్లకు ఎంత నష్టమైంది మొన్నటి వర్షాలు. బియ్యాలు దర్శినాయి, బట్టలు దర్శినాయి, తినడానికి తిండి లేదు. తినడానికి తిండి కూడా మున్సిపాలిటీ వ్యాన్లలో కొన్ని తెచ్చిపెట్టింది. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వరంగల్ మీకు ఓటేసి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించిందని మీరు చేసేది ఇదేనా న్యాయం? మీ పర్సంటేజ్ల ఫోన్లు లొల్లు పెట్టుకొని కాంప్రమైజ్ అవుతారు. కానీ పక్క నుండి వరంగల్కు తీసుకురానప్పుడు మీ మంత్రి పదవి రాజీనామా చేయండి. నాకు చేతలు ఏం కాలేదా? మీరు పక్కన ఉంటారు. కనీసం మన ప్రాంతం కూడా వరంగల్ ప్రాంతం అంతా నీట మునిగిందా? మన ప్రాంత ప్రజలంతా కూడా నష్టపడ్డారా లేదా? బిఆర్ నగర్ ఎంత దూరం, సంతోష్ మాత కాలనీ ఎంత దూరం, శివనగర్ ఎస్ఆర్ నగర్ గురించిందా? ఏది అంటే వరంగల్ ప్రజలు మీకు ఓటేసి ఆశీర్వదించి ఒక మంచి స్థానంలో మీరు కూర్చుండబెట్టినందుకు మీరు చేసేది వరంగల్ చుట్టూ లేదు. పోనీ మీ పనులు అవుతా లేవంటే మీరు అలుగుతారు, పంచాయతీ పెట్టుకుంటారు, మీ పర్సంటేజ్ల కాడ కాంప్రమైజ్ అవుతారు. ఇక్కడ ప్రజలు చేసిన తప్పేంటి? అంటే ఇక్కడి ప్రాంతాన్ని ఏమన్నా డెవలప్ కావాలంటే ముఖ్యమంత్రి చూస్తే లాభమా నష్టమా? మీరు 2 ఏళ్ళ కానీ ఒక తట్టడి మట్టి పోసినా అంత ఉంటున్న రోడ్లలో ఇప్పుడు ఎట్లున్నాయి వర్షాలకు దెబ్బతింది. ఎక్కడన్నా ఒక తట్టడి మట్టి ఇక ఆ భారతీయ జనతా పార్టీ శాశ్వత పరిష్కారం. మన వరంగల్కు ఎక్కడ వరదలు వచ్చినా పోయేది 3. ఒకటి మన చెర్లకు పోయేది, ఒకటి దేశాపేట ఫిల్టర్పేట కానీ పోవాలి. మన వరంగల్కి 3 కదా. వీటిని అన్న ప్రతిసారి ప్లాస్టిక్, ఇప్పుడు మొన్న వరదలలో చూస్తాను తీగలు ఉంటే మీరికి మొత్తం ప్లాస్టిక్. కనీసం క్లీన్ చేయించినావా? నువ్వు మాకు కాంగ్రెస్ నుండి ఓడిపోయి ధర్నానికి చెప్పి వర్షాలు పడే ముందు క్లీన్ చేయాలని వర్షాకాలం ఎన్ని ప్లాస్టిక్లు తట్టినాయి.
శాశ్వత పరిష్కారం ఎంత పెద్ద పని అయింది. ఆ భద్రకాళి బండు కడితే దానికి పూర్తిగా శాస్త్రీయంగా లేకపోయా, వాటర్తో ఓపెన్ కావాలి గేట్, అది అయితే లేపాయ. ఇట్లాంటి పదవి మీకు ఒక మంత్రి వర్గంలో ఉండి మీరు చేసిన వరంగల్కి ఈ మూడు వీటిని సరి చేయించుకోలేకపోతారా? దయచేసి ఇప్పటికైనా ఇంకా 3 ఏళ్ళు ఉన్నది, శాశ్వత పరిష్కారం చేసి ఏదో వాళ్ళు వచ్చినప్పుడు వృధాల వాళ్ళ తప్పైతే కాదు కదా, లేకనే వచ్చి కట్టుకుంటుంది. ఆ ఇండ్లకు శాశ్వత పరిష్కారం చూస్తానవా? ఇల్లు కట్టిలేవా? నువ్వు రాష్ట్రంలో మంత్రివర్గంలో ఉన్నావు, కాలనీలు ఎన్ని కాలనీలు ఉన్నాయి మనకు మాట వరంగల్? గడువాగానే వచ్చి కనీసం అట్లనే వచ్చి చూసిపోయిందా? ఇంత అన్యాయమైన ఇకనైనా బుద్ధి తెచ్చుకొని చేస్తున్నావు, రాజీనామా చేయాలి. ఏమన్నా శరం ఇజ్జత్ ఉంటే రాజీనామా చేయాలి, లేదు అనుకుంటే పట్టించదా శాశ్వత పరిష్కారం. రెండిట్లో ఏదో ఒకటి చేయండి. 70 కోట్లు పెట్టామని ఆ ఖర్చు తీసుకుంటారా వరంగల్ ప్రజల మీద? ఇప్పటికైనా వరంగల్ ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం